నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సో గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. నోటీసులపై మాట్లాడదాం. ప్రధానంగా నోటీసుల ఉద్దేశం ఉంది. ఎవరికి వచ్చాయి నోటీసులు? ఇవి సోషల్ మీడియాలల్లో వీడియోస్కి సంబంధించి పొలిటికల్ పార్టీస్ మధ్యలో రోజు కొన్ని లక్షల నోటీసులు అటు ఇటుగా మారుతూనే ఉంటాయి. ఎవరైనా తెలియక వీడియోలో అప్లోడ్ చేసినా లేకపోతే ఇంకెవరైనా ఎడిట్ చేసి పెడుతున్నా ఇంకోటైనా ఇదొక విషయమే కాదు. ఈ రాష్ట్రంలో కూడా కొన్ని వేల సంఖ్యలో నోటీసులు అనేటటువంటివి మారుతూ ఉంటాయి. కానీ దానికి ఈరోజు ఏదో జరిగిపోయినట్టు ఇడున్నదేం లేకుండా ఢిల్లీకించి పోలీసు వాళ్ళని దింపించి మరి అదేదో జరుగుతుంది అనేటటువంటి ఒక ఇంప్రెషన్ బీజేపీ ఇద్దామని చూస్తున్నట్టుంది. కానీ బీజేపీ భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లని ఎట్లా కుట్రపూరితంగా తొలగించేటటువంటి జరుగుతుందో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు దాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారో మనందరికీ తెలుసు. అయితే తాటాకి చప్పులకి బెదిరేటోడు ఒకటి లేడీడా. సో బీజేపీ ఇట్లాంటి అటెంప్ట్స్కి కాంగ్రెస్ పార్టీ బెదిరేదేం కాదు. సోషల్ మీడియాలో అట్లాంటిది ఏమైనా జరిగితే పేర్లున్నాయి. వాస్తవంగా మా వాళ్ళని కూడా మేము చెప్పినాము. అది మా నోటీస్లో లేదు. వాస్తవానికి ఏమైంది, ఏం పోస్ట్ చేసి ఏందనేది కూడా అవి మెటీరియల్ ఫ్యాక్ట్స్లకు పోతే కానీ మాకు చెప్పనీకి ఉండదు. చాలా వరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు అందినట్టు కూడా వార్తలు మర్చిపోయింది. ఇది వెరీ ఇంపార్టెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారికి నోటీసులు వస్తున్నాయని చెప్పి ఫేక్ ప్రాపగాండా చేసినటువంటి న్యూస్ ఛానళ్ళకి కూడా చట్టపరంగా చర్యలు ఎదుర్కోబోతున్నాయి. అట్లాంటి నోటీసులు ఏవి కూడా ముఖ్యమంత్రి గారి నోటీసులు ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అండి? సోషల్ మీడియాలో ఎవడో ఏదో పెట్టుకుంటే అంటే ఏం చూపిద్దాం అనుకుంటారు? ఏం కలిసిపోయి అవి కూడా ఛానల్స్ ఎవరు ముఖ్యమంత్రి గారి పేరు నోటీసులు వచ్చినాయని చెప్పింది పొద్దున్న లేస్తే జోకేటటువంటి వాళ్ళే కదా. చేతులు నోటీసులు ఉన్నాయి. ఎవరెవరి పేరు మీద వచ్చాయి? సతీష్ మన్నే, నవీన్ పెట్టం, శివకుమార్ అంబాలా, తర్వాత ఆస్మా అని చెప్పి నలుగురు పేరు మీద వచ్చినాయి. మనకి నలుగురు పేరు మీద వచ్చాయి. ప్రధానంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ మన్నెతో పాటు మరో ముగ్గురికి కూడా నోటీసులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డిపై నోటీసులు వచ్చాయని మాత్రం నిజం లేదు. ఇది అసత్య ప్రచారం. వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే బీజేపీ కాంగ్రెస్ను ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలు చేపడుతుంది, నోటీసులు ఇస్తుంది. ఎలాంటి చాలా నోటీసులు వస్తాయి కానీ ఇది ఒక ప్రాపగండా ప్రకారం చేస్తుంది బీజేపీ. ఇలాంటి నోటీసులపైన చట్టపరంగా మేము ముందుకెళ్తాం. తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అంటూ కూడా సామ రామ్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధి చెప్పిన సందర్భం చూడవచ్చు.